శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఎవరికైనా మనం అప్పిచ్చినప్పుడు అప్పులో సగం భాగంగా చెక్కు ఇష్యూ చేస్తే, చెక్కు జారీ చేస్తే, ఆ చెక్కులో ఉన్న అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ మనం రాస్తూ లీగల్ నోటీస్ పంపించడం కానీ, అలాగే చెక్ బౌన్స్ కేసు కానీ అలా ఫైల్ చేస్తే అది చెల్లుబాటు అయ్యే అవకాశం ఉంటుందా అంటే, మిత్రులారా, మన దేశంలో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, ఎన్ఐ యాక్ట్ అనే చట్టం అమలులో ఉన్నది. ఈ ఎన్ఐ యాక్ట్ మరియు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారంగా మనము చెక్ బౌన్స్ కేసులు ప్రైవేట్ కంప్లైంట్ రూపంలో మెజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తుంటాము. అయితే ఎవరైతే మనకు చెక్ ఇచ్చారో ఆ వ్యక్తి ఆ చెక్కులో ఎంత అమౌంట్ రాశారో అంతవరకు మాత్రమే మనము చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ చెక్కుని మనం బ్యాంకులో ప్రజెంట్ చేసినప్పుడు ఆ చెక్కు చెల్లలేదని బ్యాంకు వాళ్ళు మనకు ఒక రిటర్న్ మెమో ఇచ్చినప్పుడు, మనము అక్యూజ్డ్కి ఒక లీగల్ నోటీస్ పంపించినప్పుడు ఆ లీగల్ నోటీస్లో చెక్కు పైన ఎంత అమౌంట్ అయితే రాసి ఉందో అంత అమౌంట్ మాత్రమే మెన్షన్ చేస్తూ లీగల్ నోటీస్ పంపించాలి. అదేవిధంగా కోర్టులో మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసేటప్పుడు కూడా చెక్కు మీద అలాగే లీగల్ నోటీస్లో ఎంత అమౌంట్ అయితే మెన్షన్ చేశామో అంత అమౌంటే మనము కంప్లైంట్లో కూడా మెన్షన్ చేస్తూ ప్రైవేట్ కంప్లైంట్ న్యాయస్థానంలో కేసు ఫైల్ చేసుకోవాలి. లేకపోతే చెల్లుబాటు అయ్యే అవకాశం ఉండదు.